హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పారుస్ ప్యాషన్. ఈరోజు మనం పుల్లగా ఉండే మామిడికాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ పులిహోర తయారు చేసుకోవడానికి ముందుగా అన్నంని ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ని వాడుతున్నాను. ఇలా పొడిగా ఉడికించుకుంటే మన పులిహోర చాలా బాగా వస్తుంది. ఆ తర్వాత మామిడికాయని బాగా నీటిలో శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి. ఈ మామిడికాయని ఇలా తురుముకుంటే పులిహోర బాగుంటుందన్నమాట. దీన్ని ముక్కలు చేసి మిక్సీలో వేసుకుంటే పులిహోర కలుపుకోవడానికి అస్సలు బాగుండదు. సో ఇలా తురుముకోవాలి. నేను ఇక్కడ ఇద్దరికి సరిపడా రైస్ని పెట్టుకున్నాను కాబట్టి ఒక మామిడికాయని తురుముకున్నాను. మీరు మీ రైస్ క్వాంటిటీని బట్టి మామిడికాయలు తురుముకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత మన పులిహోర కలుపుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని ఇలా పక్కన పెట్టుకొని ఒక పొయ్యి ఆన్ చేసుకొని పెన్నం పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని శనగపప్పు ఇంకా కొన్ని మినప్పప్పు కూడా వేసుకొని 2 బాగా దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత తిరువాత గింజలు కూడా వేసుకొని వేయించుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని ఇంకా కొన్ని కరివేపాకు కూడా వేసుకొని అన్నీ బాగా వేగేంత వరకు దోరగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేగితే బాగుంటుందన్నమాట. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత మనం ముందు తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుము ఉంది కదా, ఆ తురుమును కూడా ఇందులో వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించడం వల్ల పచ్చి వాసన పోయి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో పసుపు కూడా వేసుకొని పసుపు కూడా బాగా వేయించాలి. ఇలా ఆ తర్వాత మనం ముందే వేయించుకొని పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకొని ఇంకా అన్నం కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. మనం ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకొని ఉంచుకున్న అన్నం కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. మన పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత మనకు టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, మన మామిడికాయ పులిహోర రెడీ. చూడండి, చాలా బాగుంది కదా. ఎల్లోగా పుల్లగా చూడడానికి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందన్నమాట. ఇలా పులిహోర తయారు చేసి మనం మన పిల్లలకి లంచ్ బాక్స్కి లేదా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు, జాబులకు వెళ్ళే వాళ్ళకు ఇలా లంచ్ బాక్స్లో పెట్టిస్తే చాలా హ్యాపీగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.